ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను తూచా తప్పకుండా నెరవేర్చాల్సిందేనని మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనర్సు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం అన్నారు. 2000 గౌరవ వేతనం మాత్రమే తీసుకునే ఆశా వర్కర్ల వేతనాన్ని 9000 వరకు పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. వారం రోజులుగా సమ్మెలో ఉన్న ఆశాలు ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చినా ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఆర్టీఓ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనగా బతుకమ్మ కార్యక్రమం చేపట్టారు. ముందుగా గంగమ్మ దేవాలయం నుండి కొమ్మడి చెరువు కట్ట వరకు ర్యాలీగా వచ్చి ఆశాలు బతుకమ్మ ఆడారు. ముఖ్యమంత్రి తమకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలంటూ బతుకమ్మ పాటల రూపంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనర్సు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం పాల్గొని ఆశా వర్కర్లకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఆశా వర్కర్లకు నెలకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆశా వర్కర్లపై ప్రభుత్వం చేస్తున్న పని ఒత్తిడిని పూర్తిగా తగ్గించాలని, ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ప్రతి ఆశా వర్కర్ నెలకు 2 డెలివరీ కేసులు తేవాలని తెచ్చిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ప్రతి ఆశా వర్కర్ కు ఆరోగ్య బీమా అమలు పరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించి రావాల్సిన లబ్ధిని చేకూర్చుకుంటే బీఆర్టీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, బీఆర్టీయూ నాయకులు మంచ నరసింహులు, పిండి అరవింద్, శోభన్, బండారి నరసింహులు, బాలు పాల్గొన్నారు. ప్రజా ఆరోగ్యంలో ప్రాథమిక స్థాయిలో, గ్రామ స్థాయిలో ఎక్కడైనా రూట్ లెవెల్లో పనిచేసే ఆశా కార్యకర్తలే ఈ ప్రజా ఆరోగ్యానికి నిజమైన ఆశారేఖలు. ఇట్లాంటి ఆశా కార్యకర్తలకు అసలు 1000-1500 నుంచి గత కేసీఆర్, హరీష్ అన్న నేతృత్వంలోని ప్రభుత్వం 1000-1500 నుంచి అంచెలంచెలుగా 9900 జీతాలు చేశారు. అయితే వీళ్ళు కోరకముందే ఈ ఓట్ల ఆశ కోసం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కలబల్లి మాటలు, అమలు కాని వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఆశాలకు ఏదైతే మీరు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 18,000 నెలసరి జీతం ఖచ్చితంగా చెల్లించాలి, అది వాళ్ళ ప్రాథమిక హక్కు. మీరేదో కుక్కకు బొక్కేసినట్టు కాకుండా వాళ్ళ ప్రాథమిక హక్కు అయినటువంటి పని భారానికి తగిన రీతిగా పారితోషికం కాకుండా వాళ్లకు సరైన జీతం కల్పించాలనే డిమాండ్తోని ఆశా కార్యకర్తలు, అదే రకంగా విపరీతమైన పనిభారంతో వాళ్లకు సంబంధం లేని విషయాలు కూడా వాళ్ళపైన నెట్టి వాళ్లకు అవసరం లేని పనిభారాన్ని మోపుతున్నారని